Thank you, sir. Thank you for coming here. Please take your seat, sir. I request Principal Madam to speak a few words about this motivation class. All of you know, sir, yes or no? Yes, ma'am. So he will be at home, he will benefit from this session. Already last year also we had one session. So this year also you are going to learn something out of this. So make maximum use of this. Because only not even 1 month there is for your exams. So at this time this session will be very useful to you. Now I hand over the session to sir to continue. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ముందుగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు పాదాభివందనం చేస్తూ, నాకు విద్య నేర్పిన నా గురువులకి వారికి పాదాభివందనం చేస్తూ, అలాగే సజీవంగా నన్ను బ్రతికిస్తూ పోషిస్తూ నన్ను కాపాడుతూ ఈ విధంగా మీ మధ్యలో మీకోసం మనందరి ఉన్నతి కోసం నేను పూజిస్తున్నటువంటి నా దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రత్యేకంగా మరి ఈ సమయాన్ని మనందరికీ ఇచ్చినటువంటి మరి మన మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ గారికి నా హృదయపూర్వక శుభాభివందనాలు తెలియజేస్తూ, అలాగే చేరి వచ్చినటువంటి మన స్టాఫ్కి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాలు. సంతోషం. హ్యాపీ ఆఫ్టర్నూన్. మీకు ఇంతకు ముందుగానే మీకు నేను ఒకటి తెలియజేశాను. హ్యాపీ ఆఫ్టర్నూన్ అనగా ఇంతకుముందు మీకు చెప్పానా? దీని గురించి ఎంతమంది ఉన్నారు? పోయిన సంవత్సరం మనము మోటివేషన్ క్లాస్ తీసుకున్నప్పుడు ఎంతమంది ఉన్నారు? పోయిన సంవత్సరం లేరా? ఓకే, 9th క్లాస్ నుంచి 10th క్లాస్ వచ్చిన వాళ్ళు అప్పుడు 9th లేదు కాబట్టి 10th. ఓకే, హ్యాపీ ఆఫ్టర్నూన్. సరే, మీకు అందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. చెప్పండి గుడ్ ఆఫ్టర్నూన్. నేను మౌనంగా ఉండమంటే మీరు అలాగే మౌనంగా ఉంటే ఎలా? వీళ్ళకి ఒక టెస్ట్ పెట్టాను మేడం. ఒక 5 నిమిషాలు ఎవరైతే మౌనంగా ఉంటారో వాళ్ళు సెల్ఫ్ కంట్రోల్ ఉండగలుగుతారు. సెల్ఫ్ కంట్రోల్ వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుందంటే అలాగే మౌనంగా ఉండకండి, రెస్పాన్స్ ఇవ్వండి. ఇంకా అయిపోయింది, మీరందరూ కూడా గెలిచారు. ఒకసారి అందరూ క్లాప్స్ కొట్టండి. ఇప్పుడు అందరూ విన్నర్సే, అందరూ విన్నర్సే. వెరీ గుడ్, చాలా సంతోషం. మరి మనమంతా కూడా ఈ విధంగా మోటివేషనల్ క్లాస్ మరి తీసుకోవడానికి గల కారణం ఏంటంటే మనకు ఎగ్జామ్స్ దగ్గర పడ్డాయి కదా, ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చేసాయి. మనం కూడా కొంచెం మోటివేషన్ కావాలి, మనలో కూడా మోటివేషన్ ఉండాలి. కాబట్టి మీకు అందరికీ ఆల్రెడీ చాలామంది మోటివేషనల్ క్లాసెస్ తీసుకుంటూ ఉన్నారు. చాలా వరకు మీరు మోటివేట్ అవుతున్నారు. అయినప్పటికీ రోజు రోజు మనము మోటివేట్ అవుతూనే ఉండాలి. ఇది ఎందుకంటే మనకు ఎల్లప్పుడూ కూడా బూస్ట్ ఎలా అవసరమై ఉంటుందో మనకందరికీ కూడా మరి బూస్టర్ ఈ మోటివేషనల్ క్లాసెస్. అందుకోసమే మరి ఈ మోటివేషనల్ క్లాసెస్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి మీకందరికీ కూడా నా గురించి నేను పరిచయం ఆల్రెడీ చేసుకున్నాను గతంలో, ఇప్పుడు కూడా పరిచయం చేసుకుంటాను. నా పేరు గరుడ దుర్గా బాబు. ఒక శాటిలైట్ ఛానల్లో హైదరాబాద్లో నేను ఒక ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. శాటిలైట్ ఛానల్ అది కలవై టీవీ అని, దాంట్లో నేను ఒక ఇన్ఛార్జిగా ఒక సిఇఓగా పనిచేస్తున్నాను. ప్రస్తుతం మరి ఇంపాక్ట్ ట్రైనర్గా కూడా ఉంటూ, ఇంపాక్ట్ అనగా మరి హైదరాబాద్లో గంప నాగేశ్వరరావు గారు మా గురువు గారు, ఆయన ఇదిగో గరుడ దుర్గా బాబు ఇంపాక్ట్ ట్రైనర్గా ఉన్నాను. మోటివేషనల్ స్పీకర్గా అలాగే లైఫ్ కోచ్గా కూడా ఉంటున్నాను ఫ్రెండ్స్. అంతేకాదు మరి గంప నాగేశ్వరరావు గారు మా గురువు గారు, ఆయన ద్వారా మేమంతా కూడా ఒక మోటివేషనల్ స్పీకర్స్గా మారడానికి గల కారణం ఏంటంటే మేము కూడా ఒకప్పుడు తెగిన గాలిపటం లాంటి వాళ్ళని. అసలు మరి ఒక గోల్ అంటూ లేకుండా, ఒక గమ్యం అంటూ తెలియకుండా
రోడ్ల మీద తిరుగుతూ ఉండేటువంటి మరి నాకు ఎలా మన జీవితంలో ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితిలోనికి రావచ్చు, మనము ఒక ఉన్నత స్థానంలో ఉండాలంటే ఏం చేయాలి అన్నటువంటి విషయాలు కమ్యూనికేషన్ స్కిల్స్ అంటారు. వీటిని ఏమంటారు? కమ్యూనికేషన్ స్కిల్స్. మనము ఒక నైపుణ్యతను సంపాదించుకోవడం, ఒక మంచి స్కిల్ మనలో ఉందంటే మనము అనుకున్నది సాధించవచ్చు. మనము ఏదైతే అనుకుంటామో, కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు డాక్టర్స్ కావాలనుకుంటారు, కొంతమంది ఇంజనీర్స్ కావాలనుకుంటారు, కొంతమంది ఇంకా కొంచెం మరి ఎంఆర్ఓను అనగా గ్రూప్ 1 లేదు ఇంకా కొంచెం ఉన్నతంగా ఉండాలనుకునేటువంటి వాళ్ళు కలెక్టర్ కావాలనుకుంటారు, ఐపీఎస్ ఆఫీసర్లు కావాలనుకుంటారు, లేకపోతే ఇంకా ఐఎఫ్ఎస్ అని ఒకటి ఉంది, ఇండియన్ ఫారిన్ సర్వీస్ అంటారు. అలా ఒక్కొక్క ఉన్నతమైనటువంటి దశలు మనకు ఉన్నాయి. మీరు తీసుకున్నటువంటి సబ్జెక్ట్ను బట్టి ఆ విధంగా ఉన్నతంగా ఎదగవచ్చు. అలాంటి మరి స్థితికి మనం వెళ్ళవచ్చు. అయితే మేము కూడా ఒక గమ్యం లేని స్థితిలో ఉన్నప్పుడు మాకు ఇలాంటి కమ్యూనికేషన్ స్కిల్స్ సంబంధించినటువంటి క్లాసెస్ మాకు గంప నాగేశ్వరరావు గారు ఇంపాక్ట్ ఫౌండేషన్ ద్వారా మాకు అందించారు. ఆయనకు పాదాభివందనం నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మాకు విద్య నేర్పినటువంటి గురువు గారు కాబట్టి. అంతేకాదు మరి అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటంటే నేను పుట్టిన ఊరు నా బనగానపల్లి. నా బనగానపల్లెకు ఏదైనా చేయాలి అన్న ఉద్దేశంతోనే అందరూ వస్తారు ప్రపంచంలోకి. అవునా? అందరూ ప్రపంచంలోకి అందరూ వస్తారు. అందరూ ఆనా, అవునా? ఎట్లానే ఆనా అందరూ పోతారు. ఎక్కడికి? ఏమంటారు దాన్ని? జానా. ఏమంటారు? అందరూ వస్తారు అనాలి. అందరూ వస్తారు ఆనా, అందరూ పోతారు జానా. మధ్యలో ఇంకా ఏమున్నాయి? ఖానా. ఖానా ఉందా? మధ్యలో ఉన్నాయి ఖానా. ఇంకా ఏమున్నాయి? సోనా. పీనా ఆటోమేటిక్గా ఖానా అన్నప్పుడు పీనా లేకపోతే పోతాం మనం కదా. ఆనా, జానా, ఖానా, సోనానే కాదు. మనము వచ్చాము పోయాము అనడం కాదు. ఏదైనా ఈ ప్రపంచానికి ఇచ్చిపోవాలి. అది మా గురువు గారు నేర్పారు. వచ్చాము అనేది కాదు, పోయాము అనేది కాదు, తిన్నామా పడుకున్నామా తెల్లారిందే కాదు, వచ్చినందుకు ఈ ప్రపంచానికి ఏదైనా సమాజానికి ఇచ్చిపోవాలి. అది మాకు నేర్పారు. కాబట్టి నా బనగానపల్లిలో ఉన్నటువంటి మీలాంటి మరి ఏమన్నా బిడ్డలందరికీ కూడా, స్టూడెంట్స్ అందరికీ కూడా ఉచితంగా ఏదైనా చేయాలి అని మేము ఒక ఆలోచన చేసినప్పుడు మా గురువు గారు చెప్పారు, గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి మీరంతా కూడా ఇదిగో మీకు నేర్పినటువంటి స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు నేర్పాలి. ఆ ప్రతిజ్ఞ చేసి మేము వచ్చాం. కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చి మరి ఇంపాక్ట్ తరపు నుండే కాకుండా సొంతంగా మేము ఏర్పాటు చేసినటువంటి ఇదిగో ఈ సహాయ నిధి ఫౌండేషన్ ద్వారా మేము ఇలాంటి మోటివేషనల్ క్లాసెస్ మేము బయటికి వెళ్తే చార్జ్ చేస్తాం. చాలా వరకు మరి మాకు వెళ్తే పెద్ద పెద్ద మరి కార్పొరేట్కి కానీ లేకపోతే ఇంకా వేరే వాటికి వెళ్తే మాకు మరి మనీ పే చేస్తారు. కానీ మేము ఆల్రెడీ ప్రతిజ్ఞ చేశాం, గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఉచితంగా మేము నేర్చుకున్నది మీకు తెలియచేయాలి అనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి మరి మీ ముందు ఇలా మరి ఈ యొక్క మోటివేషనల్ క్లాస్ తీసుకోవడానికి అవకాశం ఏర్పడింది. మరి ఈ సమయంలో ఫ్రెండ్స్ మరి నిజంగా మరి ఈ సమయంలో మనందరికీ కూడా పరీక్షలు వచ్చేసాయి కదా. మరి పరీక్షలు వస్తున్నాయంటే ఎలా ఉంటుంది? సంతోషం ఉంటుందా? ఏముంటుంది? టెన్షన్. అందరికీ కూడా టెన్షన్తో పాటు ఏముంటుంది? అందరికీ భయం ఉందా? చాలా మంది భయపడుతూ ఉంటారు. అసలు భయం ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా మీకు? భయం యొక్క చరిత్ర తెలుసా మీకు? భయం అనేది మొట్టమొదటిగా ఎప్పటి నుంచి వచ్చిందంటే మొట్టమొదటి మనిషి ఒకప్పుడు మరి తాను గుహల్లో నివసించేవాడట.
ఎలాంటి గుహలు అంటే కొండల్లో ఉన్నటువంటి, కొండ చర్యల్లో ఉన్నటువంటి గుహల్లో నివసించేవాడట. తనకు ఆహారం కావాలి కాబట్టి ఆ గుహల్లో ఉన్నటువంటి వ్యక్తి బయటికి వెళ్ళేవాడు. బయటికి వెళ్ళాలంటే తనకు కూడా ఒక భయం. ఎందుకు భయం అంటే అప్పుడు కమ్యూనిటీ అనేటువంటిది గేట్స్ లేవు, అప్పుడు కమ్యూనిటీ మరి ఏరియాస్ అనేవి లేవు. బయటికి వెళితే క్రూర మృగాలు ఉండేవి అన్నమాట. ఈ క్రూర మృగాలు ఏం చేసేవంటే మనిషిని చంపేసేవి. ఇప్పుడు మనిషికి ఆహారం కావాలంటే క్రూర మృగాలను వేటాడితే అవి మనిషికి ఆహారం అవుతాయి. అవే క్రూర మృగాలు మనిషిని వేటాడితే మనిషి ఆహారం అవుతాడు. మరి వీరిద్దరి మధ్య పోరాటం. అలాంటి పరిస్థితుల్లో మరి బయటికి వెళ్ళాలంటే భయం. కానీ ఫ్యామిలీ ఉంది కాబట్టి ఏం చేసేవాళ్ళు, తప్పదు బయటికి రావాల్సిందే, బయటికి వచ్చి వేటాడాల్సిందే, వేటాడి ఆహారాన్ని తీసుకొని రావాల్సిందే. మరి అప్పుడు స్టార్ట్ అయినటువంటి ఆ ఇన్బిల్ట్ అయినటువంటి భయం రాను 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 వేల సంవత్సరాలు గడిచిపోయాయి. తాను వ్యవసాయం చేసుకుంటూ ఫ్యామిలీని గడుపుకుంటూ అలా వస్తున్నటువంటి ఆ క్రమంలో భయం అనేది కూడా ఇన్బిల్ట్ అయిపోయి డిఫాల్ట్గా దేన్ని చూసినా మనిషి భయపడిపోతా ఉన్నాడు. అది భయానికి ఉన్నటువంటి చరిత్ర. ఈ భయం ఎక్కడి నుంచి వచ్చింది? మొట్టమొదటి మనిషి దగ్గర నుంచి వచ్చింది. అయితే ఈ భయం అనేది ఇన్బిల్ట్ అయిపోయి ఈ రోజు కూడా ప్రతి దానికి భయపడిపోతా ఉన్నాడు. ఎందుకు భయం? భయం అనగా ఇంగ్లీష్లో స్పెల్లింగ్ ఏమంటారు? ఫియర్. FEAR. ఫియర్ అంటే ఏంటి? భయం. మరి ఎందుకు భయపడుతున్నాడు అంటే మరి ఫ్రెండ్స్, ఇదిగో ఫియర్కు ఉన్నటువంటి అర్థం ఏంటంటే, ఇదిగో మనం చూసినట్లయితే ఫియర్ అనగా మరి చాలా మంది భయం ఎందుకు పడుతున్నారంటే రానున్నటువంటి భవిష్యత్తులో జరగకూడనిది ఏదైనా జరుగుతుందేమో, రానున్నటువంటి భవిష్యత్తులో జరగకూడనిది ఏదైనా జరుగుతుందేమో అని ముందుగానే తాను ఫెయిల్యూర్ అవుతానేమో అన్నటువంటి భయం తనలో ఉండి భయపడుతున్నాడు మనిషి. ఈ ప్రతి ఒక్కరు కూడా, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏమనుకుంటున్నారు? ఎందుకు భయం వస్తుంది? నేనేమైనా ఫెయిల్ అవుతానేమో, నేనేమైనా మంచి స్కోర్ రాకుండా పోతుందేమో, ఇదిగో ఒకవేళ నేను ఫెయిల్ అయితే ఇదిగో అందరూ కూడా నన్ను హేళన చేస్తారేమో, అదేనా భయం అందరికీ? ఈ భయం అందరికీ ఉంది. అనగా మరి దీని యొక్క మరి ఫామ్ చూసినట్లయితే భయము అనగా అర్థమును చాలా మంది భవిష్యత్తులో ఫెయిల్యూర్ అవుతాము అనేటువంటి దానిని ముందుగానే ఊహించుకుంటూ భయపడుతూ ఉన్నారు చాలా మంది. అయితే ఈ భయం పోవడానికి ఏం చేయాలి? ఈ భయం పోవాలంటే ఏం చేయాలి అంటే ఇదిగో మనలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోవడమే. భయం అనేటువంటి ఆ యొక్క భూతాన్ని మన దగ్గర నుండి వెళ్ళిపోవాలి. దాని నుండి మనము ఎక్కువ శాతం ఆ భయం నుండి తొలగిపోవాలి అంటే మనలో ఏం పెంచుకోవాలి? సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎప్పుడు పెరుగుతుంది? నీ మీద నీకు నమ్మకం పెరగాలి. నీ మీద నీకు నమ్మకము ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడే నీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఈరోజు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా మందికి చాలా తక్కువ. ఎందుకు తక్కువ అంటే ఇదిగో చాలా మంది అనుకుంటూ ఉంటారు, మరి నేను పొట్టివాణ్ణి అని, నేను నల్లగా ఉన్నాను అని, లేకపోతే ఇంకా మరి నన్ను ఎవరైనా హేళన చేస్తారేమో అని. ఇప్పుడు నేను ఒకవేళ మిమ్మల్ని ఎవరినో ఒకరిని అమ్మ ఇక్కడికి వచ్చి ఒకరు మాట్లాడండి అని అంటే మాట్లాడతారా? ఎంతమంది మాట్లాడతారు? చేయబెట్టండి, చేతండి. మీలో ఒకరు ఇక్కడికి వచ్చి మాట్లాడండి అని అడిగితే ఎంతమంది వచ్చి మాట్లాడతారు? ఎందుకు అందరూ భయపడుతున్నారు? ఎందుకు భయపడుతున్నారంటే చాలా మందికి 3 విషయాల్లో చాలా భయం. ఏమిటి ఆ భయం అంటే ఇదిగో నన్ను ఎవరైనా ఏం చేస్తారు? హేళన చేస్తారు.
హేళన చేస్తారు. రెండవది ఏం చేస్తారు? రెండవది నన్ను చూసి నవ్వుతారు. నన్ను ఇంకా ఎవరైనా విమర్శిస్తారు. అవునా? చాలా మందికి ఇదే భయం. చాలా మందికి భయం మొట్టమొదటిగా నన్ను చూసి నవ్వుతారేమో. నవ్వుతారా? నిన్ను చూసి నవ్వుతారా? రెండవది నన్ను చూసి హేళన చేస్తారేమో. ఇంకా కొంతమందికి భయం ఏంటంటే నన్ను చూసి విమర్శిస్తారేమో. ఎందుకంటే ఇక్కడికి వచ్చి మాట్లాడితే నా పరువు పోతుందేమో కదా. ఇక్కడికి వచ్చి నేను మరి పలకరిస్తే మామూలుగా మరి నేను నల్లగా ఉన్నాను కదా, అందరూ కూడా హేళన చేస్తారేమో. ఇంకా కొంతమంది అసలు నా భాష రాయలసీమ భాష, యాస మరి ఘోరంగా ఉంటుందేమో, నేను మాట్లాడితే అందరూ చూసి విమర్శించి నవ్వుతారేమో అనే భయము మనిషిలో ఉన్నది. కాబట్టే ఈరోజు చాలామంది మరి ముందుకు రాలేకపోతున్నారు. తరువాత తాము చేయాలి అనుకున్నది చేయలేకపోతున్నారు, సాధించాలి అనుకున్నది సాధించలేకపోతున్నారు. మనలో ఉన్నటువంటి ఆ భయము పోవాలి అంటే ఏం చేయాలి? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోవాలి. ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుంది? నీ మీద నీకు నమ్మకం ఉన్నప్పుడు. ఇప్పుడు ఒకసారి ఆలోచన చేద్దాం. ఈరోజు మరి ఎంతమందిని హేళన చేశారు? మరి ఎవరైనా ఉన్నారా హేళన చేసినటువంటి ఒక్క మరి పైకి వచ్చినటువంటి వాళ్ళు? మనకు ఆస్కార్ అవార్డు తీసుకున్నటువంటి వాళ్ళు కానీ, లేకపోతే నోబెల్ ప్రైజ్ తీసుకున్నటువంటి వాళ్ళు కానీ, లేకపోతే మహామహులు ఎంతో మంది ఉన్నారు ఉన్నతమైన స్థితికి వచ్చిన వాళ్ళంతా కూడా హేళన చేయబడకుండా, విమర్శింపబడకుండా, లేకపోతే ఎవరో నన్ను చూసి నవ్వుతారేమో అనే భయముతో ఎంతమంది ఎవరైనా పేరు చెప్పగలుగుతారా? పెద్దవాళ్ళు ఎవరైనా పేరు చెప్పండి ఒకసారి. ఎవరున్నారు? ఒకవేళ విమర్శింపబడకుండా, హేళన చేయబడకుండా, లేకపోతే మరి తాము ఎప్పుడు కూడా మరి నన్ను చూసి నవ్వుతారు అనే భయపడిపోకుండా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందరూ కూడా మరి ఈరోజు వివేకానంద తీసుకున్నాం. వివేకానంద తీసుకుంటే ఆయనను విమర్శించారు అమెరికా దేశంలో. ఆయనను చూసి మొట్టమొదటిగా ఆయన అవతారం చూసి నవ్వుకున్నారు. ఆయన భయపడలేదు. అమెరికాలో మొట్టమొదటిగా తాను ప్రసంగం చేయడానికి స్టార్ట్ అయితే ఒకటే మాట అన్నాడు, మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అని అనగానే చప్పట్లు మారుమోగాయి. ఆయన మొదటిగా చూసి ఏం చేశారు? నవ్వారు. నవ్వినటువంటి వాళ్ళే చప్పట్లు కొట్టారు. ఇంకా ఎవరున్నారు చెప్పండి? మీకు భగత్ సింగ్ తెలుసా? భగత్ సింగ్ గారిని మరి ఆ యొక్క స్వాతంత్ర ఉద్యమంలో ఆయనను జైల్లో వేశారు. జైల్లో వేసినప్పుడు ఆయనను జైల్లో ఆయనకు ఉరి శిక్ష పడింది. ఉరి తీస్తారు. ఉరి తీసే టైంలో ఆ జైలర్ గారు వెళ్ళి భగత్ సింగ్ గారిని అడిగాడట, సార్ ఇదిగో మిమ్మల్ని మేము ఉరి తీయబోతున్నాము, మీ చివరి కోరిక ఏదైనా ఉంటే చెప్పుకోండి అని అన్నాడట. అడిగితే మీరు నా చివరి కోరిక తీర్చలేరు, వెళ్ళిపోండి. సార్ అది మా బాధ్యత, మీ చివరి కోరిక ఏదైనా ఉంది అంటే తప్పకుండా మేము తీరుస్తాము. అయితే ఇదిగో నా చివరి కోరిక, నన్ను ఉరి తీయకండి. ఉరి తీయకూడదు అంటే మాకు కష్టం కదా సార్, ఉరి తీయొద్దు అని అన్నాను. కానీ మీరు చేయవలసింది ఏంటంటే నన్ను కాల్చి చంపండి అన్నాడు. ఈ జైలర్కి అర్థం కాలే, అదేంటి ఎలా చచ్చిపోయేవాడే, మరి ఉరి ఎందుకు తీయకూడదు, ఆయన ఎందుకు కాల్చి చంపమంటున్నాడు అని తన యొక్క క్యూరియాసిటీ తట్టుకోలేక, సార్ మీరు బాగానే అంటున్నారు, నిజమే, మీ యొక్క చివరి కోరిక మేమైతే తీరుస్తాము, ఎందుకు కాల్చండి అని మీరు అంటున్నారు, నాకు అర్థం కావట్లేదు, దాని వివరణ ఇవ్వండి సార్ అని అడిగితే అప్పుడు అన్నాడట భగత్ సింగ్ గారు అన్నటువంటి మాట, ఒకవేళ నేను ఉరి తీయబడితే నేను ఆకాశానికి భూమికి మధ్యలో ఉంటాను,
కానీ అదే నన్ను కాల్చివేస్తే ఇదిగో నా యొక్క తల్లిని నేను ముద్దాడుతాను, ఇదిగో ఈ భూమిలో నేను కలిసిపోతాను, అదే నా దేశభక్తి అన్నాడట. దానికి ఆ జైలర్ గారు కన్నీళ్లు పెట్టుకొని నిజంగా వావ్ అనుకున్నాడట. ప్రియా మరి ఫ్రెండ్స్, నేను ఎందుకు ఈ విషయాన్ని మీతో చెప్తున్నానంటే, ఇదిగో చాలా మంది మహామహులు కూడా, చాలా మంది మహనీయులు కూడా విమర్శింపబడకుండా పెద్దవాళ్ళు కాలేదు, హేళన చేయబడకుండా పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు కాలేదు. మరి అలాగే నవ్వకుండా, ఎదుటి వాళ్ళు చూసి నవ్వకుండా గొప్పవాళ్ళు కాదు, అన్నిటినీ వాళ్ళు ఏం చేశారు? ఫేస్ చేశారు, అన్నిటిని వాళ్ళు ఎదుర్కొన్నారు. కాబట్టే వాళ్ళు ఏమయ్యారు? ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితిలోనికి, చరిత్రలోనికి వచ్చారు. ఈరోజు చరిత్రలో మనం చదువుతూ ఉన్నామంటే వారి పేర్లు, వారి యొక్క మరి భవిష్యత్తు ఊరికే అంత గొప్పగా ఉన్నతమైన స్థితిలోనికి ఊరికే రాలేదు. వాళ్ళంతా కూడా అన్నిటినీ ఫేస్ చేయగలిగారు కాబట్టే వారి చరిత్ర ఈరోజు చదువుతున్నాం. ఈరోజు నువ్వు కూడా ఏరణ చేయబడకుండా, విమర్శింపబడకుండా, లేకపోతే ఒకరు చూసి నన్ను నవ్వుతారు అని అనుకుంటున్నావేమో, అయితే నువ్వు కూడా చేయవలసింది ఏంటంటే, వాళ్ళంతా కూడా ఫేస్ చేశారు, కానీ వాళ్ళు అనుకున్నది ఒక మంత్రం ఉంది, వాళ్ళకి ఒక సూత్రం ఉంది, వాళ్ళకు ఒక ఫార్ములా ఉంది. ఏమిటంటే ఆ ఫార్ములా చెప్పమంటారా? మీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరగాలంటే ఒక సూత్రం ఉంది. ఒక ప్రాబ్లంకి ఏముంటుంది? ఒక సూత్రం ద్వారానే మనకు కింద ఆన్సర్ వస్తుంది. ఆ సూత్రం మరి మీకు చెప్పమంటారా వద్దా? అడిగితే చెప్తా. మరి అడగండి, మీరు అడగాలి కదా. గడ్డం పట్టుకుంటారా? వద్దులేండి, మీకు అడిగారు కాబట్టి చెప్తున్నా. ఆ ఫార్ములా ఏమిటంటే, ఆ ఫార్ములా మీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరగాలి అంటే చెప్పాలా వద్దా? రేపు చెప్తాను నేను, మళ్ళీ ఒకసారి మోటివేషన్ క్లాస్ చూసుకొని ఒకసారి చెప్తాను. ఇప్పుడు చెప్పమంటారా? ఓకే. ఆ ఫార్ములా, ఆ సూత్రం ఏంటంటే, నీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరగాలి అన్నా, నీకు ఎప్పుడు కూడా భయం అనేది నీ దగ్గరికి రాకుండా ఉండాలి అన్నా, ఇదిగో నేను చదివే చదువు, నేను ఉన్నతంగా వెళ్ళాలి, ఉన్నతమైన స్థానంలోనికి వెళ్ళాలి, నేను అనుకున్నది సాధించాలి అని అనుకోవాలి అంటే, నువ్వు ఎప్పుడైతే నీ లైఫ్లో ఎవరు విమర్శించినా, ఎవరు నిన్ను హేళన చేసినా, ఎవరు నిన్ను చూసి నవ్వుకున్నా, నీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరగాలంటే వచ్చే సూత్రం ఏంటంటే, చెప్పాలా? చెప్తే మళ్ళీ ఇదైతుంది, మళ్ళీ లీక్ అయిపోతుందేమో. సరే, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. ఏంటి చెప్తున్నాను చూడండి. మీరు చేయవలసిందల్లా ఒక్కటే, ఎవరేమనుకున్నా నాకు పర్వాలేదు. ఏమనాలి? ఎవరేమనుకున్నా పర్వాలేదు, ఎవరేమనుకున్నా పర్వాలేదు. ఇదిగో నువ్వు పొట్టిగా ఉన్నావా, ఏమనుకున్నా పర్వాలేదు. నువ్వు నల్లగా ఉన్నావా, ఏమనుకున్నా పర్వాలేదు. లేకపోతే మరి నీకు ఇంగ్లీష్ సరిగా రాదా, నువ్వేమనుకున్నా పర్వాలేదు. ఇంకా నీవు ఏమైనా మరి వేరే విధంగా యాసగా నువ్వు మాట్లాడలేనటువంటి పరిస్థితులు ఉన్నావా, ఏమనుకున్నా పర్వాలేదు, ఏమనుకున్నా పర్వాలేదు అని నువ్వు ఎప్పుడైతే నీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుందో, అప్పుడు నీకు నువ్వు అనుకున్నది సాధించగలవు. ఇది సూత్రాన్ని ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఎవరు మిమ్మల్ని హేళన చేసినా, ఎందుకంటే ఎవరు కూడా మిమ్మల్ని హేళన చేయరు, ఎవరు కూడా విమర్శించరు. కొంతమంది చూసి నవ్వుతూ ఉంటారు, అయినా పర్వాలేదు. నువ్వు చేయవలసింది ఏంటంటే, ఇదిగో నీ లైఫ్లో ఎవరు ఏమనుకున్నా నాకు పర్వాలేదు అని ఎప్పుడైతే నీవు నీ మైండ్కి ఎప్పుడైతే నువ్వు సజెషన్ ఇవ్వగలుగుతావో, అప్పుడే నువ్వు సక్సెస్ కాగలుగుతావు. లేకపోతే నీలో ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోతే నీలో భయం అలాగే ఉంటుంది. ఈ భయం ఏం చేస్తుందంటే, నువ్వు ఏది కూడా సాధించకుండా, నువ్వు ముందుగానే ఇదిగో నేను ఫెయిల్ అవుతానేమో, లేకపోతే నాకు మరి వాళ్ళు చూసి నేను ఫెయిల్ అయితే నవ్వుకుంటారేమనే భయంతోనే
నీ లైఫ్ అంతా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటుంది. జాగ్రత్త. కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే మొట్టమొదటిగా మనలో భయం అనేది ఉంది కాబట్టి భయం అనేటువంటి ప్లేస్లోకి ఏం తెచ్చుకోవాలి? సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనలో పెరగాలి అంటే నువ్వు చేయవలసింది ఒక్కటే, ఇదిగో ఎవరు నిన్ను విమర్శించినా, ఎవరు నిన్ను హేళన చేసినా, ఎవరు నిన్ను చూసి నవ్వుకున్నా నువ్వు చేయవలసింది ఒక్కటే, ఏం చేయాలి? ఎవరేమనుకున్నా పర్వాలేదు అనేటువంటి సూత్రాన్ని మనము పాటించాలి. అప్పుడే నీలో ఇంకా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగి నిన్ను నీవు మలుచుకోవడానికి, ఉన్నతంగా ఉండటానికి అవకాశం అవుతుంది. అంతేకాదు మరి ఫ్రెండ్స్, మనము ఇంకా కొన్ని విషయాలు మనం చూద్దాం. ఇంకా ఏంటంటే భయం అనేది మనం చూసాం. భయం అనేది మనలో ఉండకుండా మరి ఉండాలంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనము పెంచుకోవాలి అనేది మనం చూసాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇదిగో మనం ఇంకొక విషయం ఏంటంటే పిరికివాడే ప్రతిరోజు చస్తాడు. అవునా? పిరికివాడే ప్రతిరోజే కాదు, ప్రతి క్షణం చస్తాడు. ధైర్యవంతుడు ఏమవుతాడు? ఒక్కసారి చచ్చిపోతాడు. అది గుర్తు పెట్టుకోండి. మనం పిరికి వాళ్ళమా లేకపోతే ధైర్యవంతులమా? పిరికిగా ఉంటే ప్రతి క్షణం చచ్చిపోవాల్సిందే. అదే ధైర్యంగా ఉంటే ఒక్కసారి. అందుకోసం మనం ఏం చేయాలంటే మనలో ధైర్యాన్ని పెంచుకోవాలి. మనలో ధైర్యాన్ని ఎప్పుడైతే పెంచుకుంటామో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనలో పెరుగుతుంది. అప్పుడే మనలో ఎప్పుడైతే నేను ఇది సాధించాలి అనుకుంటున్నావో, నేను ఉన్నతంగా నేను డాక్టర్ అవ్వాలి, లేకపోతే నేను ఇంజనీర్ అవ్వాలి, లేకపోతే నేను కలెక్టర్ అవ్వాలి అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటున్నావో అది ఆటోమేటిక్గా నీకు మరి నువ్వు అనుకున్నది సాధించగలవు. ఎందుకంటే యద్భావం తద్భవతే. నువ్వు ఏదైతే అనుకుంటావో అదే నీకు దక్కుతుంది. ఏదైతే నువ్వు అనుకుంటావో అదే దక్కుతుంది. ఒకసారి ఇలాగే మరి కొంతమంది మీలాంటి స్టూడెంట్స్ని ఏర్పాటు చేసి సమావేశం చేసి అందులో మీలో ఎంతమంది ఉన్నతంగా ఎదుగుతారు అని అన్నప్పుడు అందరూ చేతులు ఎత్తేశారు. అందరూ నేను ఉన్నతంగా ఉంటాను, నా 60 సంవత్సరాల వయసులోకి వచ్చేటప్పటికి నేను అన్ని సాధిస్తాను అని అందరూ చేతులు ఎత్తారు. కానీ ఈ 20 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి వాళ్ళను మళ్ళీ 40 సంవత్సరాలైన తర్వాత అందరినీ ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూ చేసినప్పుడు అందులో ఒక్కరు మాత్రమే అన్ని సాధించాడు. ఇంకా కొంతమంది మరి ఒక 30% ఏమయ్యారంటే ఇదిగో వాళ్ళ మరి బ్రతుకు పోరాటంలో మరి ఇంకా సాధించలేనటువంటి పరిస్థితుల్లో ఇతరుల మీద ఆధారపడేటువంటి విధంగా ఉన్నారు. ఇక మిగతా 50% అంతా కూడా మరి ఏది కూడా సాధించలేని పరిస్థితుల్లో ఉన్నారు. కేవలము మరి 20% మాత్రమే తాము అనుకున్నవి సాధించారు. ఈరోజు చాలా మంది కూడా మరి 20:80గా ఉన్నారు. ఇప్పుడు అందరికీ మేము మోటివేషన్ ఇస్తాం. అందరికీ మోటివేషన్ ఇచ్చినప్పుడు ఆ మోటివేషన్ అందరూ కూడా తీసుకోలేదు. ఒక 20% మాత్రమే మేము ఏదైతే చెప్తామో వాటిని వాళ్ళు పాటిస్తారు. వాళ్ళ యొక్క జీవితంలో వాటిని మరి ప్రాక్టీస్ చేస్తారు, అనుకున్నది సాధిస్తారు. మిగతా 80% ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇదిగో ఈ 20% కోసము పని చేస్తారు. 20% చరిత్ర తిరగరాసే వాళ్ళు, మిగతా 80% ఇదిగో వాళ్ళ చరిత్రను వీళ్ళు చదివేవాళ్ళు. మరి ఈ 20%లో నువ్వు ఉంటావా లేకపోతే 80%లో ఉంటావా? 20%లో నీ చరిత్ర వేరే వాళ్ళు చదవాలి, లేదు 80% అయితే వాళ్ళ చరిత్ర నువ్వు చదువుతావు. మరి నువ్వు 20%లో ఉంటావా 80%లో ఉంటావా? అది మనల్ని మనము ప్రశ్న వేసుకోవాలి. ఈరోజు నేను 20%లో ఉండాలి అని అనుకుంటే ఇదిగో చెప్పేటువంటి ప్రతి మాట కూడా రిసీవ్ చేసుకోవాలి, దాన్ని మనము ప్రాక్టీస్ చేయాలి. ఎప్పుడైతే నిన్ను నువ్వు వాడుకుంటావో
నువ్వు అనుకున్నది సాధిస్తావు. ఇప్పుడు ఒకవేళ మీకు టైం ఉందా, ఒకసారి టైం చూసుకోండి. నీ టైం నువ్వు వాడుకుంటే, నీ మైండ్ నువ్వు వాడుకుంటే, నీకున్నటువంటి చదువు ఏదైతే ఉందో దాన్ని నువ్వు వాడుకుంటే నువ్వు లీడర్ అవుతావు, నువ్వు అనుకున్నది సాధిస్తావు. ఒకవేళ నీ టైం నువ్వు వాడుకోకపోతే, ఒకవేళ నీ మైండ్ నువ్వు వాడుకోకపోతే, ఒకవేళ నీ మాట నువ్వు వాడుకోకపోతే ఏమవుతుందో తెలుసా? వేరే వాళ్ళ కోసం నువ్వు పనిచేస్తావు. నీ టైం నువ్వు వాడుకుంటే, నీ బ్రెయిన్ నువ్వు వాడుకుంటే ఏమవుతావు? నువ్వు అనుకున్నది సాధిస్తావు. ఒకవేళ నీ టైంను కానీ, నీ బ్రెయిన్ కానీ, లేకపోతే మరి నీ మాట కానీ, చదువు కానీ, నువ్వు వాడుకోకపోతే వేరే వాళ్ళ కోసం నువ్వు పనిచేస్తావు. అంటే నువ్వు వాడుకుంటే నువ్వు లీడర్వి. ఒకవేళ నువ్వు వాడుకోకపోతే వేరే వాళ్ళ కోసం పనిచేస్తే లేబర్వి. నువ్వు లీడర్ కావాలనుకుంటున్నావా, లేబర్ కావాలనుకుంటున్నావా? మరి లీడర్ కావాలంటే నువ్వు వాడుకోవాలి. నీ టైం నువ్వు వాడుకోవాలి, నీ బ్రెయిన్ నువ్వు వాడుకోవాలి. ఆ తర్వాత నీకున్నటువంటి మాట, నీకున్న చదువు నువ్వు వాడుకోగలిగినప్పుడే నువ్వు లీడర్ అవుతావు, నువ్వు అనుకున్నది సాధిస్తావు. మరి నువ్వు మరి వాడుకునేటువంటి విధంగా మలవబడాలి అంటే నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? మనకి ఎన్ని గంటలు ఉన్నాయి? 24 గంటలు ఉన్నాయి. 24 గంటలు మరి ఎలా డివైడ్ చేయగలుగుతావు? ఇది మా గురువు గారు మాకు నేర్పినటువంటి పాఠం. మీకు కూడా నేర్పే ఉంటారు ఆల్రెడీ. అయినా ఈ సమయంలో మళ్ళొక్కసారి గుర్తు చేయాలన్నటువంటి ఉద్దేశంతో మీకు తెలియజేస్తా ఉన్నాను. మనకు దాదాపుగా 24 గంటలు ఉన్నాయి. అది దాంట్లో మనం డివైడ్ చేసినప్పుడు 7, 8, 6 ఈ ఫార్ములా చాలా మందికి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. మా గురువు గారు ఒకసారి ఆస్ట్రేలియాకు వెళ్ళాలని చెప్పేసి వెళ్ళాడట. ఆస్ట్రేలియాకు వెళ్ళాలనుకుంటే ఆయన మరి ముందుగానే ఫేస్బుక్లో మరి నేను వస్తున్నాను అని చెప్పేసి పెట్టేటప్పటికి అక్కడ ఆల్రెడీ ఆయన శిష్యులు ఉన్నారనమాట. కొంతమంది జడ్జెస్ ఉన్నారు, కొంతమంది గవర్నర్స్ ఉన్నారు, కొంతమంది మరి పొలిటికల్గా ఉన్నారు. చాలామంది మరి గంపా నాగేశ్వరరావు గారు మా గురువు గారు ఆయన నేర్పినటువంటి విద్య నేర్చుకుని చాలామంది ఉన్నతమైన స్థితిలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆయన వస్తున్నాను అని మెసేజ్ పెట్టగానే అక్కడ ఆస్ట్రేలియాలో ఈయన కోసం వెయిట్ చేస్తా ఉన్నారట. ఒక స్టూడెంట్ ఒక 3 బెలూన్స్ పెట్టుకొని దాని మీద 7, 8, 6 అని పెట్టుకున్నాడట. ఇది చూసిన వెంటనే గురువు గారికి సంతోషం అనిపించింది. ఎవరితను అని చేస్తే అతను ఎప్పుడో కాకినాడలో ఈయన క్లాసెస్ విన్నాడట. అదేందయ్యా నువ్వు ఇది ఇక్కడ పెట్టుకున్నావంటే ఆయన అన్నాడట, సార్ ఈ ఫార్ములా కనుక నాకు లేకపోతే ఈరోజు ఈ ఆస్ట్రేలియాలో నెలకు 11 లక్షలు నేను సంపాదించలేను. ఆ 7, 8, 6 అనేటువంటి ఫార్ములా తాను పాటించి అదే ఆస్ట్రేలియాలో నెలకి ఎన్ని లక్షలు? 11 లక్షలు తాను సంపాదిస్తున్నాడు. అప్పుడు గురువు గారి కళ్ళలో నీళ్ళు వచ్చాయి. నిజంగా తాను ఆ యొక్క ఫార్ములా పాటించబట్టే కదా ఇంత దూరం రాగలిగాడు. ఈరోజు 11 లక్షలు సంపాదించగలుగుతున్నాడు నెలకి. సంవత్సరానికి కాదు, నెలకి 11 లక్షలు సంపాదిస్తున్నాడు. ఏమిటి ఆ 7, 8, 6? చాలా మందికి మరి అందరికీ తెలిసే ఉంటుంది. ఏమిటి 7 అంటే 7 గంటలు ఏం చేయాలి? విన్నారా? ఇది విన్నారా? 7 గంటలు ఏం చేయాలి? చెప్పాలి. 7 గంటలు నిద్రపోవాలి, మంచిగా నిద్రపోండి. 7 గంటలు హ్యాపీగా నిద్రపోండి. మిగతా 9 గంటలు ఏం చేయాలి? చదవకండి, ఎంజాయ్. ఇదేంటి బాబు ఎంజాయ్ చేయమంటాడు సార్ అనుకుంటున్నారా? 9 గంటలు మీకు నచ్చిన పని, మీకు వచ్చిన పని, ఇంట్లో పని, మీ అమ్మ నాన్న చెప్పే పని, ఇంకా మీకు బ్రష్, తర్వాత మరి బాత్రూము, ఇంకా తర్వాత ఇంకేమేమైతే ఉన్నాయో అన్నీ కూడా
9 గంటలు ఏవైతే ఉన్నాయో అవి ఆటోమేటిక్గా గడిచిపోతాయి. మిగతా 8 గంటలు మాత్రము సీరియస్గా మీకున్న సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చదవండి. వాటిలో కూడా 7 గంటలు వీటి కోసం కేటాయించి 1 గంట మాత్రమే మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ సంబంధించి మీ దగ్గర మరి చాలా మందికి అమ్మ నాన్న దగ్గర సెల్ ఫోన్ తీసుకుంటారు. చాలా మంది సెల్ ఫోన్ తీసుకొని మరి ఏం చేస్తూ ఉంటారు, వ్యర్థమైన వాటికి చాటింగ్ అని చేస్తూ ఉంటారు. అది చేయకండి దయచేసి. మీరు చేయవలసింది ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ సంబంధించి కొన్ని నేర్చుకోండి. అది మీకు చాలా మంచిది. ఎందుకంటే ఇదిగో లెర్నింగ్ స్పెల్లింగ్ ఏంటి? LEARNING. లెర్నింగ్ అనేది ఎప్పుడైతే నువ్వు చేస్తావో లెర్నింగ్ లో నుంచి తీసేయండి, ఏమొస్తుంది? ఎర్నింగ్. నీకు ఎర్నింగ్ కావాలా? నీ చదువు నువ్వు ఎప్పుడైతే లెర్నింగ్ చేస్తావో, నువ్వు ఎప్పుడైతే చదువుకుంటూ లెర్నింగ్ చేస్తావో, కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకుంటూ నువ్వు ఎప్పుడైతే నీవు లెర్నింగ్ చేస్తావో నీకేముంటుంది? ఎర్నింగ్ కావాలా వద్దా? భవిష్యత్తులో మనము ఉన్నతంగా ఉండాలా వద్దా? మనమంతా చదువుకుంటున్నాం ఎందుకు? పెళ్లి చేసుకునేందుకు ఇవ్వాలా? చాలా మంది అనుకుంటుంటారు, మాకు ఎంత చదివినా ఏం పనిది సార్, పెళ్లిళ్ళు చేస్తారు, ఇళ్ళకు పంపిస్తారు. నో, నీకంటూ ఒక గోల్ ఉంటే, నీకంటూ ఒక గోల్ సెట్టింగ్ చేసుకుంటే నీ జీవితంలో ఎప్పుడైతే లెర్నింగ్ ఉంటుందో ఎర్నింగ్ ఆటోమేటిక్గా వస్తుంది. కాబట్టి ఈ 8 అవర్స్ ఎవరైతే చక్కగా నిజంగా మిమ్మల్ని మీరు వాడుకుంటారో, మీ బ్రెయిన్ని, మీ టైంని, తర్వాత మీ మాటని, మీ టైం టేబుల్ని అన్ని కూడా ఎవరైతే వాడుకుంటారో మీరు అనుకున్నది సాధిస్తారు. ఒకవేళ మిమ్మల్ని మీరు వాడుకోకపోతే వేరే వాళ్ళు మిమ్మల్ని వాడుకుంటారు. నిన్ను నువ్వు వాడుకుంటే లీడర్ అవుతావు, నిన్ను నువ్వు వాడుకోకపోతే లేబర్ అవుతావు. మరి లీడర్ కావాలనుకుంటున్నావా, లేబర్ కావాలనుకుంటున్నావా? మరి ఈరోజు డిసైడ్ అవుతాం. మరి లీడర్ నేను కావాలి అని అనుకున్నటువంటి వాళ్ళు ఈరోజు చక్కగా దయచేసి మరి మీకు వస్తున్నటువంటి ఎగ్జామ్స్ జాగ్రత్తగా ఉన్న 8 అవర్స్ 7 అవర్స్ నిద్రపోండి. మిగతా 9 అవర్స్ మీరు ఏం చేయండి, మీకున్నటువంటి ఆ యొక్క ఏవైతే పనులు ఉన్నాయో అన్నీ చేసుకోండి. 8 అవర్స్ మాత్రం సీరియస్గా ఉన్నది. ఎంత కాలం ఉంది మీకు? ఎప్పుడు పరీక్షలు, ఎగ్జామ్స్ ఎప్పుడు? ఎగ్జాక్ట్గా 1 మంత్ మాత్రమే. ఈ 1 మంత్ ఏమా? ఓకే, 28 డేస్ అంట. ఓకేనేమ్మా అని ఏదో ఒకటి ఓకేనా? మరి ఈ టైంని మీరు డివైడ్ చేసుకుని చదవాలి. ఈ టైంని మీరు ఎట్లయితే డివైడ్ చేసుకుని చదువుతారో అప్పుడే మీరు లైఫ్లో అనుకున్నది సాధిస్తారు. ఎందుకంటే 10th క్లాస్ వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి, తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్కు మరి ఎగ్జామ్స్ ఉన్నాయి. కాబట్టి ఈ టైంని మనము వాడుకుందాం. ఈ టైంని మనము ఏం చేయాలి? అనుకున్నది సాధించే విధముగా మనము తప్పకుండా ఒక టైం టేబుల్ తయారు చేసుకొని 8 అవర్స్ తప్పకుండా నేను చదవాలి, 8 అవర్స్ డివైడ్ చేసుకొని చదవాలి. చాలామంది మరి డివైడ్ అనేది అర్థం కాదు. ఎలా చదవాలి సార్, ఏ విధంగా చదవాలి సార్? ఒక 3 టిప్స్ మాత్రమే నేను మీకు ఇస్తాను. ఆ 3 టిప్స్ ఏంటంటే, మొట్టమొదటిగా మీరు వాయిదా వేసే పద్ధతిని మానేయాలి. చాలామందికి ఈరోజు చదువుదాంలే, ఈరోజు వద్దులే, మధ్యాహ్నం చదువుదాంలే, రేపు చదువుదాంలే, ఇది ఆ క్వశ్చన్ రేపు ఉంది కదా, ఆ సబ్జెక్ట్ రేపు ఉంది కదా, రేపు చదువుదాంలే. రేపుకు రూపుందా? పొద్దున మనము ఉంటామో లేదో మనకే తెలియదు. కానీ నువ్వు చేయవలసింది ఏంటంటే, ఇదిగో రేపు చేయాల్సింది ఈరోజు చేయి, ఈరోజు చేయాల్సింది ఇప్పుడే చేయి. కాబట్టి ఎవరైతే దయచేసి వాయిదా వేసే పద్ధతిని ఏం చేయాలి? వాడుకోండి. రేపు చదువుతాము అన్నావు అంటే నీకు ఆ రేపుకు రూపు ఉండదు, ఆటోమేటిక్గా నీకు వచ్చేది
భయం. ఆ భయము నిన్ను స్ట్రెస్కు గురి చేస్తుంది, దానివల్ల నువ్వే నష్టపోతావు. ఇక రెండవది ఏంటంటే మరి ఫ్రెండ్స్, మనము ముఖ్యంగా మనం చాలా వరకు చేసేటువంటిది ఏంటంటే, ఇదిగో నేను ఇది చేయాలి అని అనుకున్నది మాత్రము తప్పకుండా చేస్తాను అని ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి. నువ్వు ఏదైతే చదవాలనుకుంటున్నావో, ఈరోజు ఒక సబ్జెక్ట్ అనుకున్నావు, ఆ సబ్జెక్ట్ ఈ రోజు నేను పూర్తి చేయాలి, దాంట్లో ఇన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఈ క్వశ్చన్స్ అన్ని నేను పూర్తి చేయాలి అని అనుకున్నావంటే దాన్ని ఏం చేయాలి? నువ్వు పూర్తి చేసేయాలి. ఏ మాత్రం కూడా దాన్ని నువ్వు నిర్లక్ష్యం చేయకుండా చదివేటువంటి విధముగా. అది కూడా చాలా వరకు మీరు చేయాల్సింది అంటే, పెద్ద పెద్ద క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో, క్వశ్చన్స్కి పెద్ద ఆన్సర్స్ ఉంటాయి, అవి మొట్టమొదటిగా మీరు ఏం చేయాలి? అన్నీ నేర్చుకోవాలి ఫస్ట్. అవి నేర్చుకున్నప్పుడు ఏమవుతుందంటే మీకు కొంచెము దాని నుంచి బర్డెన్ అనేది తగ్గుతుంది. మీకు క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి, మీకు ఆల్రెడీ సార్ వాళ్ళు ఇదిగో ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇవి చాలా వరకు మనకు పరీక్షల్లో వచ్చినటువంటి క్వశ్చన్స్, కాబట్టి తప్పకుండా చదవండి అని మీకు ఆల్రెడీ వెరీ 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 ఇంపార్టెంట్ అని పెట్టినప్పుడు వాటిని తప్పకుండా ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వాటిని మీరు చదవండి. పెద్ద పెద్ద మరి ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో అవి చదివినట్లయితే అప్పుడు తర్వాత చిన్న చిన్న ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు చదవచ్చు. అలా మీరు చదవగలిగితే మీరు అనుకున్నదంతా కూడా మీరు నేర్చుకుంటారు. ఆటోమేటిక్గా మీరు పరీక్షల్లో మీరు అనుకున్నటువంటి స్కోరు సాధిస్తారు. ఇక మూడవది ఏంటంటే ప్రియ మరి ఫ్రెండ్స్, ఇదంతా కూడా మీరు చేయవలసినటువంటి మూడవది ఏంటంటే, చాలా వరకు ఈ విధంగా మోటివేషన్ క్లాస్ ఇస్తూనే ఉంటాం. చాలా వరకు మనం మోటివేషన్ ఎందుకు ఇస్తూ ఉంటామంటే, ఇంట్లో అమ్మా నాన్న కూడా కొంతమంది భయపడినటువంటి వాళ్ళు ఉంటారు. అమ్మా నాన్ననే మన మోటివేషన్. ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడుతూ ఉన్నారు, వాళ్ళు ఎంతో మరి కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని మన కోసం చెమటోడ్చి వాళ్ళు మరి మన కోసం వాళ్ళు పాటుపడి మీరు ఏదైనా సాధిస్తారేమో, ఏదైనా మీరు ఉన్నతంగా మంచి ఉద్యోగం సాధిస్తే మన కష్టాలు పోతాయేమో అని చెప్పేసి వాళ్ళు మిమ్మల్ని నమ్ముకొని ఇక్కడికి చదువు కోసం పంపిస్తూ ఉన్నారు. కానీ చాలా వరకు మరి మనం చేస్తున్నది ఏంటంటే పొరపాట్లు. ఇది మన పొరపాటు కాదు, మన వయసు ప్రభావం అలాంటిది. నన్ను కూడా కలుపుకుంటున్నారు కదా. మీరు మీ వయసు ప్రభావం ఏంటంటే, ఈ టైంలో కొన్ని అట్రాక్షన్స్కి వెళ్తారు, కొన్ని మరి సెల్ ఫోన్ అడిక్షన్స్కి వెళ్తారు. కొంతమంది చాలా వరకు వేరే వేరే రిలేషన్స్ పెట్టుకొని మరి పాడైపోతూ ఉంటారు. అవన్నీ పక్కన పెట్టండి. ఎప్పుడైతే ఇంటర్మీడియట్ అయ్యేంత వరకు నిన్ను నీవు కాపాడుకుంటావో ఆ తర్వాత నువ్వు అనుకున్నది సాధిస్తావు. ఇంటర్మీడియట్ అయిపోయేంత వరకు, ఎందుకంటే ఇంటర్మీడియట్ అనేటువంటి ఏజ్ అలాంటిది. కాబట్టి మీరు ఇంటర్మీడియట్ అయ్యేంత వరకు కూడా మిమ్మల్ని మీరు కాపాడుకోండి. అమ్మా నాన్నను గౌరవించండి. అమ్మా నాన్న ఎందుకు చెప్తున్నారు, వాళ్ళు ఎందుకు మీకు భయాన్ని తెలియజేస్తున్నారు అర్థం చేసుకోండి. ఎందుకంటే వాళ్ళు మీరు ఏదైనా సాధిస్తారేమో, వారు మీరు ఏదైనా సాధిస్తే మా కష్టాలు పోతాయి అని అనుకుంటూ ఉన్నారు. కాబట్టి మిమ్మల్ని నమ్ముకుంటున్నారు. కాబట్టి మీరు చేయవలసిందంటే అమ్మా నాన్ననే మీకు మోటివేషన్. మేము చెప్పేటువంటి మోటివేషన్ మీకు చాలా చిన్నదే కావచ్చు. అది ఎట్లా ఉంటుందంటే, ఇక్కడ బెలూన్ మాదిరి అలా వెళ్తుంది, అలా పగిలినప్పుడు తుస్ అయిపోతుంది, బయటికి వెళ్ళిపోతే అది ఆటోమేటిక్గా మీ మోటివేషన్ అనేది బయటికి కూడా పోతుంది. కానీ మీ అమ్మా నాన్న ఫోటో ముందు పెట్టుకొని నేను చదవాలి, నేను ఏదైనా సాధించాలి, నేను ఉన్నతంగా ఉండాలి, ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితిలోనికి నేను రావాలి అనే పట్టుదల ఎప్పుడైతే నీలో ఉంటుందో అప్పుడే నువ్వు అనుకున్నది సాధిస్తావు. ఒకసారి ఒక మరి స్టూడెంట్ చాలా పేదవాడు, వాళ్ళ నాన్న రిక్షా దొక్కేవాడు, వాళ్ళ అమ్మ మరి టైలరింగ్ చేసేది. చాలా పేద పరిస్థితి. ఎంత పేదమైన పరిస్థితి అంటే మరి వాళ్ళు ఆ రోజు కష్టపడితేనే వాళ్ళకు ఆ రోజు అన్నం దొరుకుతుంది. అలాంటి పేద పరిస్థితి. అతని పేరు రవీందర్.
ఇది జరిగినటువంటి విషయం మీకు చెప్తున్నాను. మీరు కావాలంటే నెట్లో చూడండి. అతని పేరు రవీందర్. ఆ రవీందర్ అనేటువంటి వ్యక్తి మరి గవర్నమెంట్ స్కూల్లోనే మీ మాదిరి చదువుకోవడానికి వచ్చాడు. గవర్నమెంట్ స్కూల్లో చాలా చక్కగా మంచి క్లెవర్ స్టూడెంట్గా ఉన్నాడు. 10th అయిపోయింది. 10th డిస్టింక్షన్లో పాస్ అయ్యాడు. మంచి ర్యాంక్ వచ్చింది. ఆ తర్వాత ఇంటర్లోకి వెళ్దామని చాలా మరి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాడు. డాడీ, నేను ఇంటర్ చదవాలనుకుంటున్నాను. అరే, మన దగ్గర చదువుకోవడానికి డబ్బు లేదురా అన్నాడు. అయినా పర్వాలేదని చెప్పేసి వాళ్ళ డాడీ ఇతని యొక్క మరి ఇంటెన్షన్ బాగా గమనించి మళ్ళీ వేరే గవర్నమెంట్ కాలేజీలో చేశాడు. ఇంటర్మీడియట్ కూడా అయిపోయింది. ఐఐటిలో అతనికి మంచి ర్యాంక్ వచ్చింది. కానీ చదివించడానికి డబ్బు లేదు వాళ్ళ నాన్న దగ్గర. కుటుంబాన్ని ఎలాగైనా పోషించాలని చెప్పేసి ఈ యొక్క రవీందర్ కూడా ఇదిగో ఆ యొక్క మరి ఏదైతే ఐఐటి వచ్చిందో దాన్ని డిస్టెన్స్లో చేస్తానని చెప్పేసి దూరం మీద చేసుకుంటూ వాళ్ళ నాన్న కష్టపడుతూ వాళ్ళ నాన్న కోసం మరి తాను కూడా జాబ్ చేస్తూ ఆ విధంగా మరి తాను కళ్ళం నిలదీశాడు. చివరికి తన దగ్గరగా మా నాన్న ఒక ల్యాప్టాప్ కొన్నాడు. ల్యాప్టాప్ ద్వారా తాను మొత్తం ఆన్లైన్ క్లాసెస్ వింటూ ఆ యొక్క ఐఐటి పూర్తి చేశాడు. ఐఐటి పూర్తి చేసిన తర్వాత వాళ్ళ చెల్లెకి పెళ్ళి వచ్చింది. ఇప్పుడు ఆ చెల్లె పెళ్లి కోసము తన దగ్గర ఉన్న ల్యాప్టాప్ కూడా అమ్మేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఎంత పేదమైన పరిస్థితి చూడండి. ఎంత పేద పరిస్థితి అంటే అంత గడ్డు పరిస్థితి. అలాంటి పరిస్థితి వాళ్ళ చెల్లె పెళ్ళి అయిపోయింది. చివరికి ఆ అబ్బాయి ఐఐటి పూర్తి చేసుకున్నాడు. జాబ్కి అప్లై చేసుకున్నాడు. జాబ్కి అప్లై చేసుకున్నటువంటి ఆ రవీందర్ స్టూడెంట్ ఎవరు ఊహించినటువంటి విధంగా ఒక మైక్రోసాఫ్ట్ కంపెనీలో సంవత్సరానికి 4,85,00,000 రూపాయల జాబ్ దొరికింది. ఎలా దొరికింది అంటే ఇదిగో ఈ మధ్య ఖాళీ స్థలంలో ఖాళీ సమయాల్లో ఆయన చేసినటువంటిది ఏంటంటే ఇదిగో ఎవరైతే హ్యాకింగ్ చేస్తూ ఉంటారో ఆ హ్యాకింగ్ సంబంధించిన యాంటీ హ్యాకింగ్ సాఫ్ట్వేర్ కనుక్కున్నాడు. ఇది మైక్రోసాఫ్ట్ వాళ్ళకి నచ్చి సంవత్సరానికి నీకు 4,85,00,000 రూపాయల ప్యాకేజ్ ఇస్తాం, నువ్వు వచ్చే అన్నాడు. వెంటనే 4,85,00,000 అంటే నెలకి ఎన్ని లక్షలు? 40 లక్షల రూపాయలు. రోజుకెంత? 1,35,000 రూపాయలు. ఒక సాధారణమైనటువంటి వ్యక్తి, ఒక పేదరికంలో వచ్చినటువంటి వ్యక్తి కష్టం చేస్తేనే మరి 4,000 లోపలికి పోయినటువంటి ఆ కుటుంబంలో వచ్చినటువంటి వ్యక్తి, అతని పేరు రవీందర్. ఈరోజు సంవత్సరానికి 4,85,00,000 ప్యాకేజ్, నెలకి 40 లక్షల రూపాయల ప్యాకేజ్, రోజుకి 1,35,000 రూపాయల ప్యాకేజ్. మరి అతను సాధించగలేది మీరెందుకు సాధించలేదు? మీరెందుకు మరి సాధించలేను అని అనుకుంటున్నారు? చాలా మంది మరి అతని కంటే పేదరికం ఉందా మీకు? అతని కంటే గడ్డు పరిస్థితి ఉందా మీకు? మీ ఇంట్లో వాళ్ళు అంత కష్టపడుతూ ఉన్నారా? ఎవరికి లేదు నాకు తెలిసి. అయినా మీకు ఇంకా చాలా వరకు గవర్నమెంట్ చాలా అన్ని ఫెసిలిటీస్ ఇస్తుంది. మీకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా కలగజేస్తుంది. మరి ఎందుకు చదవలేకపోతున్నామంటే మన మైండ్ సెట్ సరిగా లేదు. మన మైండ్ సెట్ సరిగా లేకుండా ఇదిగో ఏదైతే లేని చెప్పేసి నిన్ను నువ్వు వాడుకోకుండా ఉన్నావు కాబట్టి రేపొద్దున ఏమవుతావో? లేబర్ అవుతావు. లేదు, నన్ను నేను వాడుకుంటాను, నా టైం నేను వాడుకుంటాను, ఇదిగో నా యొక్క బ్రెయిన్ నేను వాడుకుంటాను, నా మైండ్ నేను వాడుకుంటాను అనుకుంటే నువ్వు అనుకున్నది సాధిస్తావు. ఒక పేదరికంలో వచ్చినటువంటి వ్యక్తి రవీందర్ అనేటువంటి స్టూడెంట్ సంవత్సరానికి 4,85,00,000 సంపాదించగలిగితే మరి నువ్వు ఎందుకు సంపాదించలేవు? నువ్వు ఎందుకు ఉన్నతంగా ఎదగలేవు? నువ్వు ఎందుకు ఉన్నతంగా మరి నువ్వు అనుకున్నది సాధించలేవు? తప్పకుండా సాధించగలుగుతావు. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో స్కిల్ అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక శక్తి దాగి ఉంటుంది. ఈ రోజు నుంచి ఇదిగో ఇక్కడ నుంచి నా టైం నేను వేస్ట్ చేయను, ఇదిగో నా మైండ్ నేను వేరే వాటికి ఉపయోగించను. ఇక నుంచి నేను నా చదువు నేను చదువుతూ లెర్నింగ్ చేస్తే ఏమొస్తుంది? ఎర్నింగ్ వస్తుంది.
లెర్నింగ్, LEARNING లో నుంచి ఎల్ తీసేస్తే ఎర్నింగ్ ఉంటుంది. మరి ఆ ఎర్నింగ్ నీకు కావాలంటే ఈరోజు నిన్ను నువ్వు వాడుకో, నీ టైం నువ్వు వాడుకో, నీ బ్రెయిన్ నువ్వు వాడుకో, నీ యొక్క మరి ఏదైతే ఆ యొక్క చదువు ఉందో ఆ చదువును కంప్లీట్గా డివైడ్ చేసి 7 గంటలు నిద్రకు, 9 అవర్స్ ఇదిగో నీకున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో చూసుకో. ఇక 8 అవర్స్ సీరియస్గా ఇక నుంచైనా దయచేసి స్టూడెంట్స్ ప్లీజ్ దయచేసి చదవండి. మీరు ఉన్నతంగా ఎదుగుతారు, ఉన్నతమైన స్థితిలోనికి మీరు వస్తారు. తప్పకుండా మీ తల్లిదండ్రులకు మంచి పేరు మీరు తీసుకురాగలుగుతారు. ఎందుకంటే మీరు అందరూ కూడా నాకు కనిపిస్తున్నారు. కొంతమంది డాక్టర్స్ అవుతున్నారు, కొంతమంది ఇంజనీర్స్ అవుతున్నారు, కొంతమంది మరి చక్కగా మంచి మంచి MRO అవుతున్నారు, చక్కగా ఇంకా కొంతమంది కలెక్టర్లు కనిపిస్తున్నారు, నాకు జడ్జెస్ కనిపిస్తున్నారు, కొంతమంది గవర్నర్లు కనిపిస్తూ ఉన్నారు, కొంతమంది పొలిటికల్ లీడర్స్ కూడా కనపడుతున్నారు ఇక్కడ నాకు. కానీ మిమ్మల్ని మీరు వాడుకుంటేనే, మిమ్మల్ని మీరు ఎప్పుడైతే వాడుకుంటారో మీరు లీడర్ అవుతారు. మీరు లేదు మేము ఎంత చెప్పినా ఇంతే అనుకుంటే ఏమవుతారు? లేబర్. మరి లీడర్ కావాలనుకుంటున్నారా? లేబర్ కావాలనుకుంటున్నారు? ఎంతమంది లీడర్లు అవుతారు చెప్పండి? కొంతమంది చేతులు ఎత్తట్లేదు. లేబర్గా ఉంటారా? కొంతమంది ఆఫ్ ఎత్తుతున్నారు కదా, క్వార్టరా, కొంతమంది ఆఫ్. ఫుల్ ఎత్తండి. ఫుల్ ఎత్తితే ఇదిగో మీకు మంచి ఫార్ములాస్ ఇచ్చాను. ఎవరేమనుకున్నా నాకు పర్వాలేదు. మొట్టమొదటి ఫార్ములా దించండమ్మా. రెండవ ఫార్ములా ఏంటి? మిమ్మల్ని మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోండి. మూడవది ఇదిగో 7, 8, 6. 7, 8, 9 కాదు తల్లి, 7, 8, 6. సారీ 7, 8, 9. వెరీ గుడ్. నువ్వు బాగా ఇంటున్నావు తల్లి, టెస్ట్ చేసి గుడ్. 7, 8, 9. మరి ఈ ఫార్ములాస్ మీరు ఎప్పుడైతే పాటిస్తారో మీరు అనుకున్నది సాధిస్తారు. మీరు అనుకున్నవన్నీ కూడా సాధించాలంటే ఇదిగో ఒక చిన్న టెస్ట్ ఏంటంటే అందరూ కూడా ఇదిగో ఇమాజిన్ అనగా విజువలైజేషన్ చేసుకోండి. విజువలైజేషన్ అనేది చాలా మనకు ఉపయోగపడేటువంటి పెద్ద సాధన. విజువలైజేషన్ అంటే నేను పాస్ అవుతాను, నేను పాస్ మాత్రమే కాదు ఒక మంచి స్కోర్ సాధిస్తాను. నువ్వు ఇంటర్మీడియట్ అయితే నీకు ఎన్ని మార్కులు ఉన్నాయో దానికి నువ్వు అనుకున్నటువంటి మార్కులు నువ్వు రావాలి అంటే విజువలైజేషన్ ఎప్పుడైతే మనం చేస్తామో, విజువలైజేషన్ అంటే దృశ్యీకరించుకోవడం అనగా ఇదిగో నువ్వు అనుకున్న దాన్ని ముందుగానే ఊహించుకొని నేను ఇది సాధిస్తాను అని ఎప్పుడైతే నువ్వు అలా ఊహించుకుంటావో తప్పకుండా అనుకున్నది సాధిస్తావు. ముందుగానే చెప్పాను నేను, యద్భావం తద్భవతే. నువ్వు ఎప్పుడైతే ఆ యొక్క రిజల్ట్, ఆ యొక్క మరి ముందుగానే నీ యొక్క పాస్ అవుతాను, మంచి స్కోర్ నేను సాధిస్తాను అని ముందుగానే నువ్వు ఊహించుకొని దాన్ని అనుభవిస్తావో, ఎక్స్పీరియన్స్ చేస్తావో అది నీ కళ్ళ ముందుకు సాక్షాత్కరిస్తాడు. అది నేను చెప్పేది కాదు, సైంటిఫిక్గా రుజువైనటువంటి ఒక గొప్ప సంగతి విజువలైజేషన్. ఒకసారి దాన్ని మీకు నేను చిన్న ఒక 2-3 నిమిషాలు మాత్రమే అది నేను ఎలా ఉంటుందో చెప్తాను. మీరు నేను చెప్పింది మాత్రం చేయండి. అందరూ కూడా దయచేసి మరి స్ట్రైట్ మీ వెనుక భాగం నిటారుగా ఉన్నారు. కళ్ళద్దాలు ఉంటే కళ్ళద్దాలు తీసేయండి. దయచేసి కళ్ళద్దాలు తీసేయండి. ఇప్పుడు మీరు కళ్ళు మూసుకోవాలి. పక్కోడు కళ్ళు తెచ్చిందా అని అనుకోవద్దు, ఎదుటోడు కళ్ళు తెచ్చిందా అనుకోవద్దు, మీ వెనుక ఏం జరుగుతుంది అనుకోవద్దు. ముందు కళ్ళు మూసుకోండి. దయచేసి కళ్ళు మూసుకుంటేనే మీకు ఒక
ఒక మంచి ప్రపంచం కనబడుతుంది. కళ్ళు మూసుకుంటేనే ఇప్పుడు మీకు ఒక చక్కటి ప్రపంచం కనపడుతుంది. ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా మరి మీరు ఇమాజినేషన్ చేయండి. జాగ్రత్తగా ఇమాజినేషన్ దయచేసి. ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. కళ్ళు మూసుకుంటే అనేకమైనటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. కానీ ఇదిగో నేను చెప్పేటువంటి ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో వాటిని మాత్రమే మీరు ఇమాజినేషన్ చేయండి. మీ ముందు ఒక దిగుడు బావి ఊహించుకోండి. ఆ దిగుడు బావిలో మెట్లు ఉన్నాయి. ఒక్కొక్క మెట్టు 10 మెట్లు దిగేలోపు మీకు మొత్తం చీకటి కనిపిస్తుంది. ఆ చీకటి మీకు భయాన్ని ఇచ్చేది కాదు, మిమ్మల్ని మరో ప్రపంచంలోకి తీసుకుని వెళ్ళి చక్కగా ఒక ఉన్నతమైన స్థానంలో నిలిపేది. ఇప్పుడు ఒక్కో మెట్టు మీరు దిగుతున్నారు. 10 మెట్లు దిగేలోపు మీరంతా కూడా ఇదిగో అక్కడ ఒక చీకటిలో చూస్తూ ఉన్నారు. ఆ చీకటిలో ఒక మంచి క్యాన్వాస్, అక్కడ మీకు ఒక ఎల్ఈడి లైట్ ఉంటుంది. ఎల్ఈడి ఒక టీవీ లాంటిది కనిపిస్తూ ఉంది. ఎల్ఈడి టీవీ. నేను చెప్తున్నాను, 1 మొదటి మెట్టు, 2 మూడో మెట్టు దిగుతున్నారు, 4వ మెట్టు, 5వ మెట్టు, 6వ మెట్టు, 7వ మెట్టు. అలా లోపలికి వెళ్ళే కొద్ది చీకటి కనిపిస్తూ ఉంది. ఇంకా కొంచెం అది మిమ్మల్ని భయపెట్టే చీకటి అయితే కాదు, మీకు ఒక రంగుల ప్రపంచంలో మీ జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దేటువంటి ఒక చక్కటి అద్భుతమైనటువంటి మరి ప్రపంచం కనిపించబోతుంది. 7, 8, 9, 10 మొత్తం చీకటిగా ఉంది. ఎదుటిగా మీకు ఒక ఎల్ఈడి టీవీ ఓపెన్ అయింది. అందులో ఒక మంచి నేచర్, ఉదయకాల సమయం, మంచి మార్నింగ్, ఉదయం లేచిన వెంటనే మంచు పడుతూ ఉంది. ఆ మంచులో నుంచి ఒక చక్కటి గులాబీ రెడ్ రోజ్ చాలా అద్భుతంగా మరి కనిపిస్తూ ఉంది. ఆ రెడ్ రోజ్ మీద, ఆ రెక్కల మీద మంచు బిందువులు కనిపిస్తూ ఉన్నాయి. డైమండ్స్ మాదిరి. రోజ్ ఊహించండి. రోజా పువ్వు, ఆ రోజా రెక్కల మీద ఒక మంచు బిందువు డైమండ్స్ మాదిరి కనిపిస్తూ ఉన్నాయి. రోజా పువ్వు అందరికీ కూడా కనిపిస్తుంది. ఇక ఆ యొక్క ఎల్ఈడి టీవీ చిన్నగా బంద్ అయిపోయింది. మళ్ళీ చీకటి. ఇప్పుడు ఆ చీకటిలో నుంచి మళ్ళీ పైకి రావాలి మీరు. దీన్ని ఊహించండి. ఎంత ఎక్కువగా మీరు భావిస్తే అంత ఎక్కువగా మీరు మీ ఏకాగ్రతను పెంచుకోగలుగుతారు, అంత ఎక్కువగా మీరు హ్యాపీగా ఫీల్ కాగలుగుతారు. అందరు కూడా మరి బయటికి రావాలి. ఇప్పుడు బావిలో నుంచి పైకి వస్తూ ఉన్నారు. 10 మెట్లు ఎక్కుతున్నారు. 10, 9, 8, 7, 6 బయటి ప్రపంచంలోనికి మీరు వస్తూ ఉన్నారు. 5, 4, 3, 2, 1. ఇప్పుడు మీ రెండు చేతులు ఒకసారి చక్కగా రాపిడి చేసి, చక్కగా మీకు వేడి పుట్టేంత వరకు రాపిడి చేసి, మీ అరచేతులు కళ్ళ మీద ఆ వేడి మీకు మరి ఆస్వాదించండి. ఆ వేడి వెంటనే కళ్ళు తెరవద్దు. కొంతమంది తెలుసుకుంటున్నారు. దాన్ని ఊహించండి, ఆ వేడిని ఆస్వాదించండి. ఇప్పుడు
మెల్లగా కళ్ళు తెరవండి. రైట్. ఇప్పుడు నేను చెప్పింది ఎంతమంది పాటించారు? ఎంతమంది పాటించారు? రోజా పువ్వు కనిపించిందా? రోజా పువ్వు రెడ్ రోజు కనపడిందా? రెడ్ రోజు మీద ఆ మంచు బిందువులు కనిపించాయా? అయితే మీరు సక్సెస్ అవుతారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇదే విధంగా మీరు ప్రతిరోజు ఉదయం నిద్ర లేచిన వెంటనే ఆ రోజు ఏం చేయాలనేది విజువలైజ్ చేయండి. ఆ రోజు ఏం చేయాలని విజువలైజ్ చేయండి. మళ్ళీ రాత్రి పడుకునే ముందు సేమ్ విజువలైజ్ చేయండి. మీరు ఏది సాధిస్తారో, ఏది సాధించాలనుకున్నారో దాన్ని విజువలైజ్ చేస్తూ రండి. మీ గోల్ ఏదైతే ఉందో, నేను మంచి స్కోర్ సాధించాలి, 10th క్లాస్లో నేను ఒక ఫస్ట్ ర్యాంక్లో ఉండాలి, నా మండలానికి నేను ఫస్ట్ ర్యాంక్లో ఉండాలి, మా స్కూల్లో నేను ఫస్ట్ ఉండాలి అని విజువలైజ్ చేసి మీరు చదవండి. మీరు ఎలా సాధించలేరో మీ 100 రూపీస్ కావాలంటే మరి 100 రూపీస్ బాండ్ తీసుకోవాలంటే నేను రాసిస్తాను. తప్పకుండా దీన్ని ప్రాక్టీస్ చేస్తూ మీరు ఎప్పుడైతే చదువుతారో తప్పకుండా మీరు అనుకున్నది సాధిస్తారు. ఇది విజువలైజేషన్లో మరి చాలామంది సైకలాజికల్ మరి సంబంధించినటువంటి మరి గొప్ప గొప్ప వ్యక్తులంతా కూడా దీన్ని సాధించి ఎంతోమంది ఉన్నత స్థితికి ఎదిగారు. ఈవెన్ మరి క్రికెట్ ప్లేయర్ అటువంటి ఒక గొప్ప వ్యక్తి కూడా తాను విజువలైజేషన్ చేయకుండా గ్రౌండ్లోకి దిగడట. అంటే విజువలైజేషన్లో ఉన్నటువంటి శక్తి అలా ఉంటుందన్నమాట. ఇది ఒక మెడిటేషన్ లాంటిది. ఇది ఏది మళ్ళీ ఒక డివోషన్ సంబంధించి అయితే కాదు, కానీ ఇది సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. నువ్వు ఏదైతే సాధించాలి అని అనుకుంటున్నావో ముందుగా ఇమాజినేషన్ చేసి, ముందుగా విజువలైజేషన్ చేసి, నువ్వు కనుక ఇదిగో పరీక్ష రాస్తున్నావా, పరీక్ష రాసే ముందు నువ్వు చేయవలసింది ఏంటంటే, ఇదిగో నేను చక్కగా పరీక్ష రాయబోతున్నాను, చక్కగా నేను అనుకున్నటువంటి పరీక్షలో మరి ఏవైతే ప్రశ్నలు ఉన్నాయో అవన్నీ కూడా నేను ఆన్సర్ చేయబోతున్నాను అని చెప్పేసి ముందుగానే మీరు ఏం చేయాలి? ఊహించుకోండి. ఆటోమేటిక్గా మీరు అనుకున్న ప్రశ్నలకి సమాధానాలు, ఏవైతే ప్రశ్నలు అనుకున్నారో అవే ప్రశ్నలు వస్తాయి. మీ సమాధానాలు ఆటోమేటిక్గా మీ మైండ్లో చదువుకున్నదంతా కూడా చక్కగా రాస్తారు. మంచి మార్కులు, మంచి స్కోర్ మీరు సాధిస్తారు. మన యొక్క ఈ ఏపీ మోడల్ స్కూల్ యొక్క పేరు నిలబెడతారు. మీ తల్లిదండ్రులకు కూడా మంచి పేరు వస్తుంది. కాబట్టి ఆల్ ద బెస్ట్. మరి ఈ అవకాశాన్ని నాకు కల్పించినటువంటి మరి మేడం గారికి, మరి మీరంతా కూడా ఎంతో ఓపికతో చక్కగా, ఏమైనా బోర్ కొట్టిందా? కాబట్టి మరి ఎంతో ఓపికగా మీరు విన్నారు. కాబట్టి మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మేడం గారికి మరి స్టాఫ్ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ Thank you very much, sir. Okay, once again on behalf of our school, I thank you very much, sir. Without much preparation, also just day before day only have asked, but our children have benefited so much out of this session. Thank you so much. In the next year also we expect to have the classes monthly wise instead of in the last May. Thank you for coming over here. I request all students to come and felicitate, sir. Boys, any 2 boys coming?
Okay, thank you, madam. Thank you, sir. Thank you for all your team for coming over here to guide our students. The phone it. Banana. Banana. Sidana. Camera. Akka. Thank you, sir. Thank you, sir. Thank you very much. Okay, sir. 10th class students, tomorrow you'll be having school as usual, 9 to 4. There won't be any bus, you have to come on your own. Especially girls, ask your parents to drop you here. Don't come walking alone. Girls, did you hear? If your parents come and drop you only, you come to the school Sunday. MDM also will be available here 9 to 4 as usual school timing. Is it clear, 10th class students? Yes, ma'am. Okay, what did you learn from the session? What did you learn? Self-confidence. Right? Boys? Did you learn something? What did you learn? Time management. అర్థమైంది, ఏం అర్థమైంది? మమ్మల్ని మేము వాడుకుంటామని చెప్పండి. ఎవరేమన్నా పట్టించుకోకూడదు. సో టీచర్స్ ఏమన్నా కూడా పట్టించుకోకూడదు. మార్క్స్ రాకపోయినా పట్టించుకోకూడదు. అదే కదా అర్థమైంది. అదే కదా. Okay, first you should have the self-confidence in everything. The way you sit, the way you raise your hand also shows your self-confidence. So when a sir asks something only half hands, some are having down hands, that shows the level of your confidence. If you raise your hand straight, it shows your confidence level. So in everything you do, it will be reflected in our daily actions also. And also make use of the time. You have to make proper use. How many hours you have to study? 8 hours. So 8 hours are we studying? Yes? So you need not study 24 hours day and night. At least 8 or 9 hours. Whatever you study, put your whole concentration on that. Not on your friend or not on your family. Just put your whole body and soul on the studies. Just that 8 hours is enough to change your life. There is only 1 month more for your public exam. Afterwards, if you regret also, you can't get back the time. Can you get back your time and your marks? There is no possibility. So when there is time in your hands, make use of that. Is it clear to all of you? Yes. Tomorrow do you have school? Yes, ma'am. Bus will be coming? No, ma'am. India will be available? Yes. Girls, what you should do? Call parents. Parents must drop you. Don't come walking alone. Is that clear? Okay, all the best. Now each one will go in a line, one by one. Once again, thank you very much, sir, for coming. దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మేము చేసేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.